హలో గైస్, ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి డార్క్ అండ్ రోస్టెడ్ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని మనం రైస్ ఆర్ రోటీలోనే కాకుండా డైరెక్ట్గా కూడా తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. చికెన్ ఫ్రై వేసుకొనికి నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. అలాగే 3 ఆనియన్స్ని చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాంతోపాటు కొంచెం కొరియాండర్, కొన్ని కర్రీ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, గరం మసాలా, ఇంకా కొరియాండర్ పౌడర్ పక్కన పెట్టుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాక ఒక డీప్ ప్యాన్ తీసుకొని అందులో 2 కప్పుల ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కర్రీ లీఫ్ యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ డీప్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పాటికి ఆనియన్స్ బాగా రోస్ట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక 1 kg చికెన్ యాడ్ చేసి ఆనియన్స్తో పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ బాగా మిక్స్ అయ్యాక కొంచెం కొరియాండర్ ఇంకా కొంచెం మింట్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేశాక చికెన్ మీద మూత పెట్టేసి ఒక 50% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ 50% కుక్ అయ్యే వరకు చికెన్లోంచి వాటర్ బాగా బయటకు వచ్చేస్తుంది. 50% కుక్ అయ్యాక లైట్గా మిక్స్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ½ టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా బాగా మిక్స్ అయ్యాక చికెన్ మీద మూత పెట్టేసి ఇక చికెన్ ఒక 90 to 95% కుక్ అయ్యే వరకు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రెష్ కొరియాండర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. డార్క్ అండ్ రోస్టెడ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో కొత్త వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం.